నేను బుద్ధుడిని. నా జాతక్కథలు కేవలం కథలు కావు, అవి జీవితం నేర్పే మార్గాలు. ప్రతి కథలో కరుణ, ప్రతి సంఘటనలో నైతికత ఉన్నాయి. నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, ఎంతో ఆసక్తికరమైన కథలోకి వెళ్తున్నాం. అదే లక్షణ జాతక, ఇద్దరు నాయకుల కథ. ఇది కేవలం ఏదో మతపరమైన విభేదాల గురించిన కథ మాత్రమే కాదు సుమా. అసలు నాయకత్వం అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే దానిపై కళ్ళు తెరిపించే ఒక ప్రాక్టికల్ లెసన్ అని చెప్పొచ్చు. అసలు కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. మన చరిత్రలో జరిగిన తప్పులు లేదా నాయకత్వంలో ఉండే లోపాలు జన్మజన్మలకు రిపీట్ అవుతూనే ఉంటాయా? అసలు మనం ఎవరిని మన నాయకుడిగా ఎంచుకుంటున్నాం, దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయనే పాయింట్ చుట్టూనే ఈరోజు మన కథ అంతా తిరుగుతుంది. మొదటి భాగం, దేవదత్తుని తిరుగుబాటు. రాజగహ సమీపంలో ఉన్న వేణువనం అంటే వెదురు అడవి అన్నమాట. ఒకప్పుడు ఇది ఎంతో ప్రశాంతమైన ప్రదేశం. కాని దేవదత్తుడు అనే ఒక భిక్షువు డామినేట్ చేయాలని చూసి కొన్ని కఠినమైన కొత్త రూల్స్ తీసుకురావాలని సాక్షాత్తు ఆ బుద్ధుడిపైనే ఒత్తిడి తెచ్చినప్పుడు ఆ ప్రశాంతత అంతా ఒక్కసారిగా గాల్లో కలిసిపోయింది. రెండో భాగం, ఆ 5 కఠిన నియమాలు. అసలు ఆ దేవదత్తుడి డిమాండ్లు ఎలా ఉన్నాయంటే, భిక్షువులెప్పుడూ అడవిలోనే ఉండాలి, కేవలం భిక్షాటన చేసిన ఆహారాన్నే తినాలి, పాతబడిపోయిన పాడైన బట్టలతో కుట్టిన వస్త్రాలనే ధరించాలి, చెట్టు కింద మాత్రమే నిద్రపోవాలి, ఇక మాంసం లేదా చేపలు లాంటివి పూర్తిగా మానేయాలి. ఇవన్నీ వింటుంటే ఏదో ఎక్స్ట్రీమ్ సర్వైవల్ షోలాగా అనిపిస్తుంది కదా. అందుకే ఈ రూల్స్ని అందరికీ తప్పనిసరి చేయడానికి బుద్ధుడు ఒప్పుకోలేదు. అక్కడ మొదలైంది అసలు సమస్య. బుద్ధుడు ఆ డిమాండ్లను రిజెక్ట్ చెయ్యగానే సంఘంలో ఒక పెద్ద చీలిక వచ్చేసింది. దేవదత్తుడు ఏం చేశాడంటే, వైశాలి నుండి కొత్తగా దీక్ష తీసుకున్న ఏకంగా 500 మంది భిక్షువులను బురిడీ కొట్టించి తన వైపుకు తిప్పుకున్నాడు. వాళ్లను తీసుకుని గయాసీసాకు వెళ్లిపోయి అక్కడ తనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని సెటప్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇలాంటి క్రిటికల్ టైంలో బుద్ధుడు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. అదే ఒక అద్భుతమైన రెస్క్యూ మిషన్. వెంటనే తన మోస్ట్ ట్రస్టెడ్ శిష్యులైన సారిపుతుడు, మొగ్గలానులను గయాసీసకు పంపాడు. వాళ్ళక్కడికి వెళ్లి చూసేసరికి దేవదత్తుడు అచ్చం బుద్ధుడిలాగే పోజులు కొడుతూ ఇమిటేట్ చేస్తున్నాడు. సరే అని వీళ్లు చాలా ఓర్పుగా ఆ 500 మందికి అసలైన ధర్మాన్ని బోధించి వాళ్ల మైండ్ సెట్ మార్చి తిరిగి వేణువనానికి సేఫ్గా తీసుకొచ్చేశారు. పాపం దేవదత్తుడు ఒక్కసారిగా జీరో అయిపోయాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. మూడో భాగం, గత జన్మ కథ. అసలు దేవదత్తుడు ఇలా దారుణంగా ఫెయిల్ అవ్వడం చూసి మిగతా భిక్షువులంతా అవాక్కయ్యారు. అప్పుడు బుద్ధుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాడు. దేవదత్తుడు ఇలా తన అనుచరులను కోల్పోవడం ఇదేం ఫస్ట్ టైం కాదు సుమా అంటూ ఎప్పుడో మగధ దేశంలో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ గత జన్మ కథను చెప్పడం మొదలుపెట్టాడు. 1000 అవును, ఆ గత జన్మలో సాక్షాత్తు బుద్ధుడు ఒక గొప్ప వివేకమున్న జింకగా పుట్టాడు. ఆ జింక ఏకంగా 1000 జింకలున్న ఒక అతిపెద్ద మందకు లీడర్ అన్నమాట. వయసు పైబడిన తర్వాత ఆ తండ్రి జింక లీడర్షిప్ బాధ్యతల్ని తన 2 కొడుకులైన కాళ మరియు లక్షణ, ఈ ఇద్దరికీ చెరో సగం పంచేసింది. అయితే పంటల సీజన్ వచ్చేసరికి ఆ జింకలకు ఒక పెద్ద డేంజర్ ఎదురవుతుంది. రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి పొలాల చుట్టూ ఉచ్చులు, పెద్ద గుంతలు, పదునైన కత్తులు పెడతారు. అంటే అడవిలోంచి కొంచెం బయట అడుగు పెట్టినా సరే అది ప్రాణాలకే ప్రమాదం అన్నమాట. టెన్షన్ కదా. 4వ భాగం, కాళ మరియు లక్షణ. ఆ ముసలి తండ్రి జింక తన కొడుకులిద్దరికీ ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. పంటలు కోసేంతవరకు మీరు మందను తీసుకుని కొండలకెళ్ళిపోండి, అక్కడైతే అందరూ సేఫ్గా ఉంటారు అని. ఈ 2 నాయకులు తమ మందను ఎలా గైడ్ చేయాలి అనే దానికి ఇదే అసలైన బేస్ లైన్. మరి ఈ ఇన్స్ట్రక్షన్ని ఆ 2 లీడర్స్ ఎలా తీసుకున్నారో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. కాళ స్ట్రాటజీ చూడండి, ఎంత కేర్లెస్గా ఉందంటే ఏకంగా పగటిపూట ప్రయాణించడం మొదలుపెట్టాడు. ఆటోమేటిక్గా మనుషులకు, వేటగాళ్లకు ఈజీగా టార్గెట్ అయిపోయారు. కానీ లక్షణ స్ట్రాటజీ దీనికి కంప్లీట్గా ఆపోజిట్. తన మందను కాపాడుకోవడానికి కేవలం రాత్రిపూట మాత్రమే, అది మనుషుల ఊళ్లకు చాలా దూరంగా, పక్కా క్యాలిక్యులేషన్తో ప్రయాణించాడు. ఇప్పుడు ఆ కాల తీసుకున్న చెత్త నిర్ణయాలు వాళ్ల మందను ఎలా బలి తీసుకున్నాయో ఆ టైం లైన్ చూద్దాం. మొదటి నెలలో అడవి నుంచి బయలుదేరిన మంద
పగటిపూట ప్రయాణించి 2 నెలకల్లా వేటగాళ్లకి చిక్కిపోయింది. పోని అప్పుడైనా బుద్ధి తెచ్చుకున్నాడా అంటే లేదు. 3వ నెలలో రాత్రివేళ కూడా గ్రామాల మీద నుంచి వెళ్లడం వల్ల ఇంకా చాలా ప్రాణాలు పోయాయి. ఇక 4వ నెలకు కొండలకు చేరుకునేసరికి మంద సగానికి పైగా తుడిచిపెట్టుకుపోయింది. దారుణమేంటంటే తిరిగి వచ్చేటప్పుడు కూడా సేమ్ అవే మిస్టేక్స్ రిపీట్ చేసి కాలా తను మిగిలిన మందను కూడా కంప్లీట్గా కోల్పోయాడు. ఇప్పుడు అదే సమయంలో లక్షణ మందను చూడండి, 500. ఒకవైపు కాళా తన మందను మొత్తం నాశనం చేసేస్తే, లక్షణ మాత్రం తన అద్భుతమైన ప్లానింగ్తో కనీసం ఒక్కటంటే ఒక్క జింక ప్రాణాన్ని కూడా కోల్పోకుండా తనకి అప్పగించిన ఆ 500 జింకలను అత్యంత సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చాడు. అది లీడర్షిప్ అంటే. 5వ భాగం పరమసత్యం. చావు బతుకుల్లో ఉన్న ఆ తండ్రి జింక గమనించిన ఈ లాస్ట్ స్టేట్మెంట్ ఉంది చూసారా, అది ఎంతో మీనింగ్ఫుల్. లక్షణ ఎంత గొప్ప విక్టరీతో తిరిగి వస్తున్నాడో చూడండి. కాలా మాత్రం ఏమీ లేకుండా ఒక్కడే తిరిగి వస్తున్నాడు. బ్యాడ్ లీడర్షిప్ వల్ల ఫైనల్గా ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది. ఇక్కడ మనం ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ గమనించాలి. ఈ 2 జన్మల కథల మధ్య ఉన్న కనెక్షన్ పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. గత జన్మలోని ఆ కేర్లెస్ కాళాజింక ఎవరో కాదు, ప్రెజెంట్ టైంలో మన దేవదత్తుడే. కాళా తన మందను కోల్పోయినట్లే దేవదత్తుడు కూడా తన ఫాలోవర్స్ని పోగొట్టుకున్నాడు. ఇక ఆ వివేకవంతమైన లక్షణ జింక బుద్ధుని ప్రియ శిష్యుడైన సారిపుత్తుడు. ఆ లక్షణ జింక సేవ్ చేసిన జింకలే సారిపుత్తుడు వెనక్కి తెచ్చిన బుద్ధుని అనుచరులు. ఫైనల్గా ఆ తండ్రి జింక సాక్షాత్తు బుద్ధుడే. చరిత్ర ఎలా రిపీట్ అవుతోందో ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు మనం ఆలోచించాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మిగిలే ఉంది. నిజమైన నాయకత్వం అనేది కేవలం మన వ్యక్తిగత ఆశయాలు లేదా జనం మీద బలవంతంగా రుద్దే కఠినమైన రూల్స్ నుంచి పుడుతుందా, లేదా ఎంతో వివేకం, మనల్ని నమ్ముకున్న వాళ్ల పట్ల చూపించే శ్రద్ధ, వాళ్ళకిచ్చే ప్రొటెక్షన్ నుంచి పుడుతుందా? 1000 సంవత్సరాల క్రితం నాటి ఈ నాయకత్వ పాఠాలు నేటి మన మోడర్న్ లైఫ్కి కూడా ఏమాత్రం తగ్గకుండా 100% వర్తిస్తాయి. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదా. సరే, మరో ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం. సువాసన అదరహో. వెల్దీ ఇంగువతో వంటలన్నీ రుచిగా. వావ్, చాలా బాగుంది. నా వంటల రహస్యం వెల్దీ ఇంగువ. అద్భుతమైన రుచి.